హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సాన్వి స్టైల్ గ్యాలరీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే నేనైతే ఫేస్ గురించి. సో మనకి జనరల్గా ఫేస్ మీద బ్లాక్ హెడ్స్ అనేవి వస్తూ ఉంటాయి, ట్యాన్ అనేది వస్తూ ఉంటుంది కదా. సో అది ఫేస్ మీద, ఫోర్ హెడ్ మీద కానీ, నెక్ దగ్గర కానీ, ఇలా అండర్ ఐస్ కానీ, సో ఇలా మౌత్ ఏరియాస్ కానీ, ఇట్లా ఎక్కడైతే మనకి డార్క్నెస్ ఉందో సో దాన్ని అంతటినీ పోగొట్టుకోవడానికి చాలా యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టిప్ అనమాట. అసలు ఖర్చు పెట్టక్కర్లేదు. నేను చాలా తక్కువ ఖర్చుతో, మినిమం ఒక 10 రూపీస్ కూడా ఖర్చు అవ్వదండి. సో దీంతో చక్కగా మీకు ఉన్న ప్రాబ్లం అయితే క్లియర్ చేసుకోవచ్చు. సో ఇది ఫేస్ మీదే యూజ్ అవుతుందా, ఇంకా మనకి అండర్ ఆర్మ్స్లో కానీ, గ్రాయిన్స్లో కానీ ఎక్కడైనా డార్క్నెస్ ఉంది అని అనుకుంటే కనుక ప్రైవేట్ పార్ట్స్లో, సో ఈ టిప్ యూజ్ అవుతుందన్నమాట. అండ్ మీకు ఎక్కడెక్కడైతే బ్లాక్ స్పాట్స్ లాగా కానీ లేదా బ్లాక్నెస్ కానీ ఉంటే కనుక ఇది వాడుకుంటే చక్కగా క్లియర్ అయిపోతుంది. సో మీరు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. అండ్ ఈ స్ట్రెచ్ మార్క్స్ కూడా పోతాయండి ఈ టిప్ వాడటం వల్ల. స్ట్రెచ్ మార్క్స్ కూడా చాలా త్వరగా, అంటే మనం ఈ డార్క్నెస్ అనేది ఒక 3-4 సిట్టింగ్స్లో పోతే స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఒక 6-7 సిట్టింగ్స్ పడుతుంది. సో అట్లా అనమాట, కొంచెం టైం టేకింగ్ పడుతుంది అనమాట స్ట్రెచ్ మార్క్స్కి అయితే. అండ్ ఈ బ్లాక్నెస్కి అయితే ఒక 3-4 అయితే సరిపోతుంది అనమాట. సో అది ఏంటంటే నేను మీకు చూపించబోతున్నాను, చూసేసేయండి. అండ్ మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐస్ దగ్గర కూడా నాకు కొంచెం డార్కిష్గా ఉంది కదా, సో ఐస్ దగ్గర మౌత్ ఏరియాలో కొంచెం నాకు ట్యాన్ అయితే ఉందనిపించింది. సో అందుకోసం నేను ఐస్కి మరీ క్లోజర్గా కూడా కాకుండా కొంచెం ఇటువైపుకే అప్లై చేస్తాను. మరి ఐస్ దగ్గరికి కూడా అప్లై చేయకూడదు. సో మనం ఇక్కడ లెమన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కళ్ళు మండుతాయి అన్నమాట. సో నేనైతే ఒక స్పూన్ వరకు బేకింగ్ సోడా తీసుకున్నాను అండ్ ఒక లెమన్ తీసుకున్నాను. దీంట్లో నేను మొత్తం యూస్ చేయనండి, ఒక హాఫ్ మాత్రమే యూస్ చేస్తాను. సో హాఫ్ సరిపోతుంది మనం తీసుకున్న క్వాంటిటీకి. సో ఇది ఎలాగో మీకు చూపిస్తాను. ఒక హాఫ్ లెమన్ని మనం తీసుకున్న బేకింగ్ సోడాలో ఇలా స్క్వీజ్ చేసేసుకోవాలి. చూసారు కదా, యాక్టివేట్ అవుతుంది బేకింగ్ సోడా అయితే. సో మనం దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకొని, మనకి ఎక్కడైతే ట్యాన్ ఉంది అనిపించిందో లేదా నెక్ అంతా కొంచెం నల్లగా ఉంటుంది కదా, సో అలాంటి ఏరియాస్లో మనం చక్కగా నీట్గా అప్లై చేసేసుకొని రబ్ చేసుకోవాలి. ఇలా మనం సర్క్యులర్ మోషన్లో రబ్ చేసుకుంటూ ఉండాలి. సో చూసారు కదా అండి, ఇలా రబ్ చేసుకోవడం వల్ల ఆ బ్లాక్నెస్ అనేది పోయి డెడ్ స్కిన్స్ కూడా పోతుంది. సో ఇట్లా ఒక 2-3 టైమ్స్ చేసామంటే కంప్లీట్గా బ్లాక్నెస్ అనేది పోతుందన్నమాట. సో ఫేస్ మీద కూడా ఉందని చెప్పాను కదా, సో ఆ ఏరియాస్లో కూడా నేను ఇట్లా ఫింగర్తో రబ్ చేసుకుంటున్నాను. అండ్ ఇలా సర్క్యులర్ మోషన్లో స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ చేస్తే కంప్లీట్గా బ్లాక్ అయితే రిమూవ్ అయిపోతుంది అన్నమాట. సో మొత్తానికి నేను ఇలా చేసేసుకున్న తర్వాత అది కొంచెం ఆరే వరకు ఉండి, ఆ కొంచెం ఆరిన తర్వాత నేనైతే ఇట్లాగా వెట్ టిష్యూతో వైప్ చేసేసుకుంటున్నాను. సో టిష్యూస్ లేవు అంటే కనుక మనం నాప్కిన్ అయినా ఒకసారి తడిపేసి ఇలా వైప్ చేసేసుకోవచ్చు. లేదు అంటే మనం నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకున్నా కూడా సరిపోతుంది. అండ్ నేనైతే ఇక్కడ వెట్ టిష్యూ యూస్ చేసి మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. సో ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే ఇలా మనం రబ్ చేసిన తర్వాత వెంటనే వదిలేయకూడదండి, ఏదైనా ప్యాక్ వేయాలి. సో అది కూడా మన ఫేస్కి చాలా హెల్ప్ అయ్యేలాగా యూస్ చేద్దామని చెప్పేసి నేనైతే ఇక్కడ ఈ ప్యాక్ వేసుకుంటున్నాను. ఇదైతే కొంచెం ట్యాన్ రిమూవ్ అయిపోయి కొంచెం వైట్నెస్ అయితే ఇస్తుంది అండ్ ఇన్స్టెంట్ బ్రైట్నెస్ అయితే ఇస్తుంది అనమాట ఈ ప్యాక్ వల్ల. సో నేనైతే ఇక్కడ ఫస్ట్ నేను హనీ యూస్ చేస్తున్నాను. అండ్ పచ్చిపాలు, హనీ అండ్ అలాగే శనగపిండి, షుగర్ అండి, షుగర్ కొంచెం తీసుకున్నాను. సో దీన్ని కూడా మనం స్క్రబ్బర్ లాగా యూస్ చేసి అట్లా ఫేస్ మీద వదిలేస్తే అది ఇన్స్టెంట్ బ్రైట్నింగ్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో మనం ఫేస్ని స్క్రబ్ చేసిన తర్వాత ఏదైనా ఫేస్ ప్యాక్ వేయకుండా అట్లా వదిలేస్తే కనుక పోర్స్ అనేవి ఓపెన్ అయి ఉంటాయి కాబట్టి ఏదైనా డస్ట్ అట్లా పార్టికల్స్ అవి వెళ్ళిపోతూ ఉంటాయి. సో మనం ఇలా శనగపిండి పాలతో యూస్ చేస్తే కొంచెం మన ఫేస్ మీద గ్లో అయితే ఇంక్రీజ్ అవుతుంది అండ్ షేడ్ కూడా నెక్స్ట్ లెవెల్కి ఇంక్రీజ్ అవుతుంది అనమాట చూసుకుంటే. సో అదనమాట. సో మొత్తం వేసేసి మిక్స్ చేసేసుకుంటున్నాను.
సో నేనైతే లిటరల్గా ఇది నా మీద ట్రై చేసిన తర్వాతే మీకు చూపిస్తున్నానండి. అండ్ మీకు ఎలా అనిపిస్తుందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా ట్రై చేయండి, మీ రిజల్ట్ కూడా నాతో షేర్ చేసుకోండి. సో ఇది నేను ఈరోజు ఇట్లా వేసుకొని చూపించడమే కదండి, నేను రెగ్యులర్గా ఇంట్లో వేసుకుంటూ ఉంటాను. సో ఇందులో మనం షుగర్ వేసాం కాబట్టి మనకి స్క్రబ్బింగ్కి కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఈ వీడియోలో స్క్రబ్ చేయట్లేదు, ఎందుకంటే నాది సెన్సిటివ్ స్కిన్ అని చెప్పేసి స్క్రబ్ చేయకుండా ఇది ఒక ప్యాక్ లాగా మాత్రమే వేసుకుంటున్నాను. సో జనరల్గా మీరు ఇలా వేసుకొని మీకు స్క్రబ్ చేసుకుని అలా వదిలేస్తే అది ఒక ప్యాక్ లాగా ఉంటుంది అండ్ ఇన్స్టెంట్ బ్రైట్నింగ్గా కూడా ఉంటుంది. సో నేనైతే ఇక్కడ స్క్రబ్ చేయట్లేదు, జస్ట్ అట్లా అప్లై చేసేసుకొని సో చూసారు కదా ఒక 5 మినిట్స్ వదిలేస్తున్నాను. సో కొంచెం డ్రై అయిపోయిన తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకుంటే ఫేస్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ బ్రైట్గా ఉంటుంది అనమాట. సో చూసారు కదా డెడ్ స్కిన్స్ అంతా పోయి చక్కగా నీట్గా ఉంటుంది అండ్ ఇన్స్టెంట్ బ్రైట్నింగ్ అని చెప్పాను కదా, సో ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి అండ్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అండ్ మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.